రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇక్కడ ఏబీసీలు 55, 65, 75 రూపాయలతో పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ వర్కింగ్ పార్ట్నర్ లాభంలో 20% పొందుతాడు. మిగిలిన మొత్తం లాభం పెట్టుబడుల నిష్పత్తిలో పంపిణీ చేశారు. మొత్తం లాభము 8,775 అయితే ఏ వాటా ఎంత? ఎప్పటికైనా గుర్తుంచుకోండి అమ్మా, క్యాన్సలేషన్స్ అనేది ఏ సార్ మీకు నేర్పియ్యడు. క్యాలిక్యులేషన్స్ అనేది మీరే నేర్చుకోవాలి. అది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే కానీ క్యాలిక్యులేషన్స్ అనేది మీరు నేర్చుకోవాలి. మేము నేర్పించేది ఏమీ ఉండదు. ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పిన, ఇది రేషియో ప్రపోర్షన్ అయినాకనే మన పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ అనుకుంటారు అందరూ. కానీ ఇది రేషియో ప్రపోర్షన్ ఏది 65-75 అవునా కదా? ఇక్కడ ఏమంటుండు? ఇప్పుడు మొత్తము ఎంత అవుతుందమ్మా? ఇక్కడ మనకి మొత్తము 75-65 ఎంత అవుతుంది? 140, 195. మొత్తము లాభము ఎంత అంటుండు? 8,775. అంటే 140 ప్లస్ 55, 140 ప్లస్ 55 ఎంత అవుతుంది? 195. 195 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత ఇచ్చిండు? 8,775 ఇచ్చిండు ఇక్కడ మనకు మామూలుగా. అవునా కదా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి 20% లాభం పొందుతాడు. ఎవడు? ఏ. అంటే ఈ 20% ఎవరు ఇవ్వాలి? బి ప్లస్ సిఈలు ఇవ్వాలి. చాలామంది దీంట్లో 20%, దీంట్లో 20% తీసే బదులు మీరు ఏం చేయండి? ఇక్కడ ఈ రెండింటిని కలిపేసండి. ఈ రెండింటిని కలిపేస్తే ఎంత అవుతుంది? 140. 140లో ఎంతమ్మా? 20%. 20% అంటే ఎంత వస్తుంది మనకి? 28. ఈ 28 పార్ట్స్ ఎవరికి వచ్చేసినట్టు? ఏకి వచ్చేసినట్టు. అంటే ఇప్పుడు ఎంత? 70 ప్లస్ 13 ఎంత? 83 పార్ట్స్. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? మొత్తం లాభం ఇది అయితే ఏ వాటా ఎంత అంటే 83 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేసినాం. ఇది మీరు క్యాన్సలేషన్, నేను అదే చెప్తున్నా, క్యాల్కులేషన్స్ అనేది మీరే చేసేసుకోవాలి. ఎవరికి ఎటువంటి నేర్పించేయాల్సిన అవసరం లేదు. మనం చేస్తే ఎంత వస్తుంది? 3735 వస్తుంది. సో మన ఆన్సర్ ఇది. ఓకేనా? క్యాల్కులేషన్స్ మ్యాక్సిమం నేను ఇంతే చెప్పేస్తామా, మీరు క్యాన్సలేషన్ దాంట్లో చేసుకుంటారా అనేది మీరు చూసుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే కానీ వర్కింగ్ పార్ట్నర్ 20% అంటే ఏ పొందుతాడు అంటే ఈ రెండిట్లోకి వెళ్ళి 20% చేయాలి. దీంట్లో 20 బదులు దీన్ని మొత్తంలో 20% తీసి ఇక్కడ వేసేసిన. చాలా ఈజీ. చాలామంది పార్ట్నర్ 20% వర్కింగ్ పార్ట్నర్గా జీతంగా పొందడము, 20% దాన ధర్మాలు చేయడము, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఈ విధంగానే చేయాలి. చాలా ఈజీగా వెళ్ళిపోతుందమ్మా. సో ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఏబీసీలు వరుసగా 55, 65, 75 సేమ్ క్వశ్చన్ అమ్మా. ఒకసారి రిపీట్ అయింది. సేమ్ క్వశ్చన్ ఇది. రైట్. ఏబీసీలు వరుసగా 275, 325, 375 పెట్టుబడులను వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ వర్కింగ్ పార్ట్నర్ మరియు లాభంలో 20% వర్కింగ్ అవలెన్స్గా పొందుతారు. మిగిలిన లాభం వారి యొక్క పెట్టుబడుల నిష్పత్తిలో పంపిణీ చేయబడుతుంది. సి అందుకున్న డబ్బు 135 రూపీస్ అయితే మొత్తము లాభము ఎంత అని క్వశ్చన్ వేసింది. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ, మొత్తం లాభము ఎంత. మీరు ఇక్కడ ఓసారి అబ్జర్వ్ చేయండి అమ్మ. ఇక్కడ ఎంత ఇచ్చిండమ్మా? 275. మిగతాది ఎంత ఇచ్చిండు? 325. 275, 325. లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? మొత్తం లాభం 500 ప్లస్ 100 600 ప్లస్ 375 అంటే 600 ప్లస్ 375 ఎంత అవుతుంది? 975. అంటే 975 వాల్యూ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాం. మనకి చాలామంది క్యాన్సలేషన్ చేస్తారు. క్యాన్సలేషన్ చేసే టైం వేస్ట్ అవుతుంది. నేను అదే చెప్తున్నా, మొత్తం ఎగ్జామ్ పాయింట్ వైల్నే చేయాలి మనం అంతా. ఇది నేను నీట్గా సోది భారతం చెప్పడానికి అయితే నేనైతే కాదు, మొత్తం సోదిగా చెప్పడం. అయితే ఇక్కడ దాంట్లో సి అందుకున్న డబ్బు ఎంత అన్నాడు. అయితే ఇక్కడ ఏ వర్కింగ్ పార్ట్నర్గా 20% తీసుకున్నారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు? మొత్తం ఇక వీళ్ళ డబ్బులు తీసుకుపోయి ఇక్కడ ఒక దగ్గర 100 రూపాయలు ఉన్నాయమ్మా, ఇంకొక దగ్గర 80 రూపాయలు ఉన్నాయి. వీడేం చేసిండు? దీంట్లో 30% వీడికి ఇచ్చిండు అనుకుందాం. అంటే వీడికి 30 వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎంత అవుతుంది? 110 అవుతుంది. 30 తీసేస్తే మిగిలినది ఎంత? 70. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది? 180 అవుతుంది. మళ్ళీ ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది? 180. ఎప్పటికైనా కానీ ఇద్దరు వ్యక్తుల దగ్గర ఉన్న డబ్బులు ఒకడు వాడిచ్చుకొని వీడు వాడిచ్చుకున్న టోటల్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ కాదు. ఇక్కడ ఇదే టోటల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎవడు 20% లాభం పొందుతుండో ఏ పొందుతుండు అంటే ఇక్కడ ఏ చేంజ్ అవుతాడు అనమాట.
ఎవరు చేంజ్ అవుతాడు? ఏ చేంజ్ అవుతాడు. ఏ ఎట్లా చేంజ్ అవుతాడు? దీంట్లో నుంచి 20% ఇవ్వాలి, మళ్ళీ దీంట్లో నుంచి 20% ఇవ్వాలి. అంటే అప్పుడు ఏ చేంజ్ అవుతాడు, బి చేంజ్ అవుతాడు, సి చేంజ్ అవుతాడు. మళ్ళీ దీంట్లో 20% అంటే ఎంతమ్మా? దీంట్లో -20% అంటే ఎంత? మనకి 75 పార్ట్స్ మైనస్ అయిపోతాయి. అంటే 375లో 75 పార్ట్స్ వెళ్ళిపోతుంది. అంటే 75 పార్ట్స్ వెళ్ళిపోతే రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 300 పార్ట్స్ ఉంటాయి. ఈ 300 పార్ట్స్ వాల్యూ 135000 అయితే 975 ఎంత? అది చేస్తే మనకి 43875 వస్తుందమ్మా ఆన్సర్. మీరు క్యాన్సలేషన్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి, గుర్తుంచుకోండి. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. క్వశ్చన్ పెద్దగా ఉందని భయపడద్దు. ఎవరైతే లాభం పొందారో దీంట్లో 25% వేయాలి, దీంట్లో 25%, మళ్ళీ దీంట్లో 20% పోతే ఎంతమ్మా? 75 పోతే రిమైనింగ్ ఇంకెంత ఉంటుంది? రిమైనింగ్ 300 పార్ట్స్ ఉంటుంది. ఈ 300 పార్ట్స్ ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ సికి ఇవ్వాలి. సి వాటా ఎంత? మొత్తం లాభంలో సి వాటా ఎంత? సి వాటా ఎంత ఇచ్చినమ్మా? 300 పార్ట్స్ 35 అయితే మొత్తం లాభము ఎంత? 975 ఎంత అనేది క్వశ్చన్ మార్క్. జాగ్రత్తగా చూడండి అమ్మా, చాలా మంచి క్వశ్చన్స్ ఇవన్నీ, చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే రైట్. ఇవన్నీ రేషియో క్వశ్చన్స్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ మొత్తాన్ని ఏబిసిలకి విభజించారు. ఏ మరియు బీల ఎక్స్ మొత్తానికి ఏబిసిలకు ఏబీలో మరియు విభజించారు. ఏ మరియు బీల యొక్క రేషియో 7:12, బి మరియు సిలకు చెందిన నిష్పత్తి 8:5 అయితే ఏసీల మరియు షేర్ల యొక్క వ్యత్యాసము 214 అయితే ఎక్స్ విలువ ఎంత అని క్వశ్చన్ వేసాను. అంటే టోటల్ ఎంత అంటుంది. టోటల్ ఎవరికి పంచాలి? ఏబీసీలకి పంచాలి. టోటల్ ఎవరికి పంచాలి? ఏబీసీలకి పంచాలి. అవునా కదా? అయితే దాంట్లో రేషియో చాలా చిన్న క్వశ్చన్ అమ్మా. A:B వాల్యూ ఎంత ఇచ్చిండమ్మా? ఇక్కడ మనకి A:B వాల్యూ ఎంత ఇచ్చిండు? 7:12 ఇచ్చిండు. 7:12. B:C వాల్యూ మనకి ఎంత ఇచ్చిండు? ఇక్కడ మనకి B:C వాల్యూ ఎంత ఇచ్చిండు? 8:5 ఇచ్చిండు. అవునా కదా? చాలామంది ఇది గీస్తారు, అది గీయొద్దమ్మా. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 24. అవునా కదా? నేను చెప్తున్నా మొత్తం ఎగ్జామ్ పాయింట్ వల్ల 24 అంటే దీన్ని 2 తోటి ఇంటూ చేయండి, దీన్ని 3 తోటి ఇంటూ చేయండి, సరిపోతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 14:24 యాజ్ ఇట్ ఈస్గా అవుతుంది, ఇది 15 అవుతుంది. అవునా కదా? ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏమన్నాడు? ఏసీల మధ్య రేషియో, ఏసీల మధ్య యొక్క డిఫరెన్స్ ఎంత అంటుండు? 214 అంటుండు. అంటే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 214 అయితే క్వశ్చన్ ఏమంటుండు? ఇక్కడ టోటల్ ఎంత అంటుండు? మొత్తం వాల్యూ ఎంత? 20 అంటే ఇక్కడ 29 ఒకటి ప్లస్ 24 ఒకటి అంటే 53 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేస్తాం. మనకి ఇది చేస్తే మనకి 11342 వస్తుంది. సార్ కొన్ని మీరు ఎలా చెప్పగలుగుతారు? నేను చెప్తున్నా కదమ్మా, క్యాల్కులేషన్స్ అనేది మేము ఇంతకుముందు చేసినాం కాబట్టి అది డైరెక్ట్గా ఉంటుంది. లేదంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, లాస్ట్కి మనకేం రావాలి? 2 రావాలి. ఆప్షన్లో ఒకటి ఉంది, ఆప్షన్ నెంబర్ 4. మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి అమ్మా, క్యాలిక్యులేషన్స్ అనేది ఏ సార్ చెప్పడు. క్యాలిక్యులేషన్ అనేది ఆ క్షణంలో మీకు ఎట్లయితే వెలుగుతుందో అది మీరు చేసేయాలి, అంతే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ 54 రూపాయలతోటి 54 రూపాయల మూలధనంతో వ్యాపారాన్ని ప్రారంభించారు. బి మరియు సిలు వరుసగా, బి మరియు సీలమ్మ, ఇక్కడ బి మరియు సీలు వరుసగా 4 నెలలు మరియు 6 నెలల తర్వాత వ్యాపారంలో చేరడానికి అంగీకరించారు. ఆఫ్టర్ 4 మంత్స్, ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత వ్యాపారంలో వాళ్ళు యాడ్ అయిపోయారు అన్నమాట. ఇక్కడ ఏమన్నా అంటే ఆఫ్టర్ బి అండ్ సి ఆఫ్టర్ 4 and 6 మంత్స్ తర్వాత వ్యాపారంలో చేరడానికి అంగీకరించారు. సంవత్సరం చివర వారికి వచ్చిన లాభాల నిష్పత్తి 1:4:5 నిష్పత్తిలో విభజించబడింది. బి మరియు సిల యొక్క పెట్టుబడుల మూలధనాల మధ్య తేడా ఎంత? డిఫరెన్స్ బిట్వీన్ ద వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అంటుండు. డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్వెస్ట్మెంట్స్ అంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్లో డిఫరెన్స్ ఎంత అంటుండు. ఎవరిది? బి మరియు సి. నేను ఆల్రెడీ చెప్పినమ్మా, మనకి లాభము అంటే ఏందమ్మా? ప్రాఫిట్ అంటే ఏంది? లాభము అంటే అర్థమైంది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. అవునా కాదు? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసినమ్మా? 54 రూపీస్ చేసి. ఎవరు? ఏ. టైం ఎన్ని మంత్స్ పెట్టినమ్మా? 12 మంత్స్ పెడితే మనకి ఇక్కడ ఆయనకు లాభం ఎన్ని పార్ట్స్ వచ్చింది? 1 పార్ట్ వచ్చింది. ఇది అంతా ఎవరి గురించి? ఇదంతా ఎవరి గురించి? ఏ గురించి. ఇప్పుడు బి ఎన్ని మంత్స్ తర్వాత? 4 మంత్స్ తర్వాత వచ్చింది. 4 మంత్స్ తర్వాత అంటే ఇక్కడ ఎన్ని మంత్స్ ఉంటాడు? 8 మంత్స్ ఉంటాడు. ఉన్న తర్వాత లాభం ఎన్ని పార్ట్స్ వచ్చింది? 4 పార్ట్స్ వచ్చింది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంతనో చూద్దాం. అవునా? ఇది 1 ఇది 2 ఇది 1 ఇది 6 అంటే 324 రూపీస్ వచ్చింది.
అంటే 324 రూపీస్ ఎవరు పెట్టారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్? బి పెట్టాడు. ఇదంతా ఎవరి గురించి? బి గురించి. మళ్ళీ ఇప్పుడు సి గురించి తెలుసుకుందాం. సేమ్ ఇక్కడ ఎంతమ్మా? 54 × 12 1 పార్ట్. ఇక్కడ సికి ఎన్ని పార్ట్స్ వచ్చినాయమ్మా? 5 పార్ట్స్. ఎన్ని మంత్స్ తర్వాత? ఇక్కడ 6 మంత్స్ తర్వాత వచ్చిందంటే ఇక్కడ సి ఎన్ని మంత్స్ ఉన్నట్టు? ఇక్కడ సి 6 మంత్స్ ఉన్నట్టే కదా. ఇన్వెస్ట్మెంట్ ఎంతనో కనుక్కుంటా ఇక్కడ, అవునా కదా. ఇక్కడ ఇది 1 ఇది 2 2 5 10, ఇక్కడ 540. ఈ 540 ఎవరు? సి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటున్నాం? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 216. సో మన ఆన్సర్ ఎంత? 216. సో ఆప్షన్ నెంబర్ సి. జాగ్రత్తగా చూడండి అమ్మా. సార్ అసలు రేషియో ప్రపోర్షన్కి మనకి అది పార్ట్నర్షిప్కి సంబంధం ఏంటంటే ఇదే. మొత్తం రేషియోలో చేస్తున్నాము, అంత రేషియోలో ఉన్నాయి కాబట్టి రేషియో. చాలామంది గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్ సపరేట్గా ఉంటుంది, మళ్ళీ భాగస్వామ్యం అనే చాప్టర్ సపరేట్గా ఉంటుంది, అది వేరే క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. నేను రేషియోస్ క్వశ్చన్స్ అన్నీ అంటే మీకు రేషియోస్కి ఒక క్లారిటీ ఇవ్వడానికి, అంటే రేషియోస్ అంటే ఓన్లీ రేషియోసే కాదమ్మా, ఆల్ చాప్టర్స్ అన్ని చాప్టర్లో ఉపయోగపడే విధంగా రేషియోస్ అనేది మనకు ఉంటాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మీరు ఒక్కొక్కసారి స్లైడ్స్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా మీకు కంప్లీట్గా మీకు దాంట్లో వచ్చేసేమో పీడిఎఫ్లో పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఏ బి మరియు సిలో తమ తమ మూలధనాలని 2:3:5 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు. వాళ్ళ పెట్టుబడిన నెలల నిష్పత్తి అంటే కాలాల నిష్పత్తి 4:2:3. అయితే లాభంలో సి లాభము ఏ కంటే 147 రూపీస్ ఎక్కువైతే బి లాభము ఎంత అని క్వశ్చన్ ఇచ్చిండు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏం రేషియో? ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో, అవునా. ఇదేం రేషియో? మనకి టైం రేషియో. టైం రేషియో ఎంత ఇచ్చిండు? 4:2:6. సరే, 4:2:3, అవునా కదా. ఇదెంత? 8 ఇదెంత? 6:15. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ లాభము అంటే అర్థమైందమ్మా, ఈ రెండింటిని ఇంటూ చేస్తేనే కదా లాభం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా? 7 పార్ట్స్. 7 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చిండు? 147 ఇచ్చిండు. మళ్ళీ లాస్ట్కి ఏమన్నాడు? 6 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇది 21లో పోతుంది, మనకి ఆన్సర్ 126 వస్తుంది. ఆప్షన్ నెంబర్ ఏ. మీరు చూడండి, క్వశ్చన్స్ మొత్తం దాంట్లోనే రేషియోస్లోనే రిపీట్ అవుతున్నాయి. అందుకే నేను కంప్లీట్గా రేషియో చాప్టర్స్ని కంప్లీట్గా కొన్ని చాప్టర్స్ వేరే చాప్టర్లోకి వెళ్ళి తీసిన క్వశ్చన్స్ అన్ని రేషియోలు వేసిన. అంటే మీకు ఈ చాప్టర్ నుంచి మీకు తెలియాల్సింది ఏంటి అంటే ప్రతి రేషియోలో అన్ని చాప్టర్లో కవర్ కావాలి, రేషియోస్ మీద చాలా ఫోకస్ చేయాలనేది మీకు అర్థం కావాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండమ్మా? ఇక్కడ ఏ, బి, సి మరియు డీల మధ్య ఒక మొత్తాన్ని విభజించారు. తద్వారా ఏ మరియు బిల వాటాల నిష్పత్తి 2:3, బి మరియు సిల వాటాల నిష్పత్తి 1:2, సిడీల వాటాల నిష్పత్తి 3:4. అయితే ఏడీల వాటాల మధ్య వ్యత్యాసము ఎంత ఇచ్చిండమ్మా? ఇక్కడ 648 అయితే వారి మొత్తము లాభము ఎంత అని క్వశ్చన్ వేసింది. సార్ చిన్న క్వశ్చనే కదా అంటే చిన్నదే అమ్మ. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఏబిసిడీల యొక్క రేషియో కనుక్కోమంటే చాలామంది ఇది ఒక డయాగ్రామ్ వేసుకుంటూ ఉంటారు, అవునా కాదా. కొంతమంది అయితే ఈ డయాగ్రామ్లు కొంచెం ఏవేవో డయాగ్రామ్స్ వేస్తూ ఉంటారు, అట్లా చేయొద్దమ్మా. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ A:B, ఫస్ట్ A:B యొక్క రేషియో ఎంత? 2:3. తర్వాత B:C యొక్క నిష్పత్తి ఎంత? 1:2, అవునా కదా. ఇది ఏ, ఇదేంటిదమ్మా? బి, ఇదేంటిది? బి, ఇదేంటిది? సి. దీని నుంచి మనకి A:B, B:C నుంచి A:B:C వస్తుంది. నేను ఇక్కడ ఇది 3 ఉంది కాబట్టి దీన్ని 3 తోటి దీన్ని 3 తోటి ఇంటూ చేసేస్తా. ఇంత కూడా చెప్పొద్దు, డైరెక్ట్గా వేసేయాలి ఎగ్జామ్లో. అప్పుడు 2:3:6 వచ్చింది. ఇప్పుడు నాకు A:B:C వాల్యూ వచ్చింది. ఇక్కడ C:D వాల్యూ ఎంత ఇచ్చిండమ్మా? C:D వాల్యూ మనకి ఎంత ఇచ్చిండు? C:D వాల్యూ 3:4 ఇచ్చిండు. కానీ ఇక్కడ C వాల్యూ 6 ఉంది, ఇక్కడ C వాల్యూ 3 ఉంది. దీన్ని 2 తోటి దీన్ని 2 తోటి ఇంటూ చేస్తే లాస్ట్కి A:B:C:D వచ్చేసింది, ఇది వచ్చేసింది. అంతేకాని మీరు మొత్తం డయాగ్రామ్స్ అనేది రాయదు. ఫస్ట్ A:B:C కనుక్కుంటే దాని తర్వాత నుంచి మనం అది కనుక్కుంటే తొందరగా అయిపోతుంది. తర్వాత లాస్ట్కి ఏమన్నాడు?
ఇక్కడ ఏమన్నాడు, ఏడీల మధ్య వ్యత్యాసము ఎంత ఇచ్చిండు 648. ఏడీల మధ్య వ్యత్యాసము ఎంత ఇచ్చిండమ్మా ఇక్కడ 6 పార్ట్స్. అంటే ఇక్కడ 6 పార్ట్స్ వాల్యూ 648 అయితే క్వశ్చన్ మార్క్ ఏమన్నా టోటల్ ఎంత. ఇక్కడ ఇది 9, 10, 19 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్. ఇది 1 ఇది మనకి 10, 8 అంతే కదమ్మా. ఇప్పుడు 9, 10 ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 ఉందమ్మా. 9 8 ఎంత 72, అంటే లాస్ట్కు 2 రావాలి. సో మన ఆన్సరు 2052. సో మన ఆన్సర్ ఇది. సో ఇక్కడ పెద్దగా చెప్పేది ఏం లేదు, ఈ రేషియోస్ కనుక్కుంటే సరిపోతుందమ్మా, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఇక్కడ ఈ క్వశ్చన్లో ఉన్న నీతి ఏంటంటే రేషియోస్ ఫాస్ట్గా కనుక్కోవడం. ప్రతి ఒక్క క్వశ్చన్లో ఒక్కొక్క నీతి ఉంటుంది. ఆ ఒక్కొక్క నీతి అనేది ఏందో నేను చెప్తా, ఆ క్వశ్చన్కి నువ్వు వాటిలో అంటే ఈ క్వశ్చన్ యొక్క టార్గెట్ ఫస్ట్ A/B/C/D వాల్యూని తొందరగా కనుక్కోవడం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఇక్కడ ఏమి ఇచ్చిండు, 8,000 రూపాయలను ABCలకు పంపిణీ చేశారు. తద్వారా వారికి వరుసగా 500, 200, 100 నోట్ల రూపంలో అందుతాయి. అంటే ఫస్ట్ వాడికి మొత్తం 500 రూపాయలు ఇచ్చిండు, సెకండ్ వాడికి మొత్తం 200 రూపాయలు ఇచ్చిండు, థర్డ్ వాడికి మొత్తం 100 రూపాయలు ఇచ్చిండు. అవి అందుకున్న మొత్తాల నిష్పత్తి 5:2:3 నిష్పత్తిలో ఉన్నాయి. 500 రూపాయలు, 200 రూపాయలు, 100 రూపాయల యొక్క నోట్ల సంఖ్య ఎంత అని క్వశ్చన్ వేసిండు. వాళ్ళు అందుకున్న అంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్న అమౌంట్ రేషియో ఈ విధంగా ఉందమ్మా. అంటే రిసీవ్ చేసుకున్న అమౌంట్ రేషియో ఏ విధంగా ఉంది, ఇక్కడ 5:2:3 నిష్పత్తిలో ఉంది, 15:2:3 నిష్పత్తిలో ఉంది. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా, ఇక్కడ 20 పార్ట్స్. 20 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చిండి, ఇక్కడ 8,000 ఇచ్చింది. అవునా కదా. అప్పుడు ఈచ్ పార్ట్ ఎంతలో పోతుంది, ఇక్కడ మనకి 40లో పోతుంది. ఎంత పోతుంది ఇక్కడ మనకి 40, అంటే దాదాపు 40లో పోతుంది, 400లో పోతుంది. రైట్, సారీ, ఎంత 400లో పోతుంది. 415 ఎంత అవుతుంది ఇక్కడ మనకి 6,000 రూపీస్ అవుతుంది. ఇదెంత అవుతుంది మనకి 800 రూపీస్ అవుతుంది. ఇదెంత అవుతుంది మనకి 1,200 రూపీస్ అవుతుంది. మళ్ళీ ఇవన్నీ 500 రూపీస్ నోట్స్ అమ్మ. ఇవన్నీ ఎంత 500 రూపీస్ నోట్స్. మళ్ళీ అన్ని 500 రూపీస్ నోట్స్ అంటే ఇవన్నీ 500 రూపీస్ నోట్స్ అంటే ఇవి మొత్తం ఎన్ని నోట్స్ ఉండాలి, 12 నోట్స్ ఉండాలి. ఇవన్నీ 200 రూపీస్ నోట్స్ అంటే ఇవన్నీ ఉండాలి, 4 నోట్స్ ఉండాలి. ఇవన్నీ 100 నోట్లు అంటే ఇవన్నీ ఉండాలి, 12 ఉండాలి. ఇప్పుడు రేషియో 3:1:3 అంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన ఈ క్వశ్చన్లో నీతి ఏంటంటే చాలామంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి, 500 రూపాయలు, 200 రూపాయలు, 100 రూపాయలు అందుతాయి. కానీ చాలామంది యొక్క ఈ క్వశ్చన్ అర్థం ఏం చేసుకుంటారు అంటే చదవగానే, సార్ 500 వాడికి ఎన్ని వచ్చినాయి, వీడికి ఎన్ని వచ్చినాయి తెలియలేదు. అంటే ఈ క్వశ్చన్లో వాడు క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఫస్ట్ ఓడికి 500 రూపాయల నోట్లే ఇవ్వాలి, సెకండ్ ఓడికి 200 రూపాయల నోట్లే ఇవ్వాలి అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ మీరు ఇక్కడ చదివే దాంట్లో వారు అందుకున్నారు. అంటే 500 రూపాయల నోట్లు ఫస్ట్ ఓడు అందుకున్నాడు, సెకండ్ ఓడు 200. కానీ మన ఆలోచన ఏమై వెళ్ళిపోతుంది ఎగ్జామ్లో, 500 మనం ఓడికని పంచేటప్పుడు ఎట్లా కొన్ని 500, కొందరు 200, కొన్ని 100 మిక్స్ చేసి ఇస్తూ ఉంటాం. సో ఆ విధంగా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఆలోచన. అంటే ఈ క్వశ్చన్ల యొక్క నీతి ఏంటంటే ఎప్పటికైనా క్వశ్చన్లో మొత్తమే ఇవ్వడు క్లారిటీగా, దాన్ని మనం కొంచెం డైరెక్ట్ మనమే అర్థం చేసుకోవాలి. లేకపోతే నీకెందుకు ఇవ్వాలి 60,000 జీతగాడివి, అవునా కదా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమిచ్చిండు, ఏ మరియు బీల యొక్క నిష్పత్తి 5:6 నిష్పత్తిలో మూలధనంతో భాగస్వామ్యంలో ప్రవేశించారు. 4 నెలల తర్వాత ఏ తన మూలధనంలో 1/5 భాగాన్ని ఉపసంహరించుకుంటాడు. బి తన మూలధనాన్ని 33/1/3 నిష్పత్తిలో పెంచుకుంటాడు. వార్షిక లాభము 63 అయితే బి వాటా ఎంత అని క్వశ్చన్ వేసిండమ్మా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమంటుండే, ఇక్కడ 5:6 నిష్పత్తిలో ఇచ్చిండు. అంటే ఫస్ట్ 5 రూపీస్ పెట్టుబడి పెట్టిండు, బి వాడు 6 రూపీస్ పెట్టుబడి పెట్టిండు. అవునా, ఎన్ని నెలల తర్వాత ఇది 4 నెలలు ఉంచిండు, ఇది కూడా 4 నెలలు ఉంచిండు. దీంట్లో 5లో 1/5 అంటే ఎంతమ్మా, 1 కదా. 1 పార్ట్ వెనకకు తీసుకేసుకుంటాం. అంటే ఇప్పుడు ఇంకెన్ని పార్ట్స్ ఉంటాయి, 4 పార్ట్స్ ఉంటాయి. ఇది 8 మంత్స్ పెట్టండి, ఈ రెండింటిని ప్లస్ చేయాలి.
దీంట్లో 33 1/3 అంటే 1/3 కదా. దీంట్లో 2 పార్ట్స్ ఎక్స్ట్రా పెట్టిండు అంటే ఇది ఇప్పుడు 8 పార్ట్స్ పెట్టిండు, ఇవి 8 నెలలు పెట్టిండు. ఎందుకు 8 నెలలు అంటే ఈ 2 కలిపితే 12 నెలలు, ఈ 2 కలిపితే 12 నెలలు. ఇది 20 30 20 32 అంటే ఇది ఎంత అవుతుంది 52 పార్ట్లు అవుతుంది. ఇది 24 64 ఎంత అవుతుంది 88 అవుతుంది. అవునా, ఇది క్యాన్సిల్ చేస్తే ఇది 13 4 ఇది 22. సో మొత్తం చేస్తే ఎంతమ్మా 35 పార్ట్స్. 35 పార్ట్స్ వాల్యూ 63 అయితే మనకి ఏమడుగుతుండో బి వాల్యూ 22 పార్ట్స్ వాల్యూ ఎంత. ఇది 7 9s, ఇది 7 5s. అవునా కదా. ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది 4.4 వస్తుంది. అవునా, ఇది ఎంత అవుతుంది 36 + 3.6 అంటే 39.6 మన ఆన్సర్. క్యాన్సలేషన్ అందుకే చెప్తున్నామ్మా, ఇక్కడ నేను జీరోస్ తీసుకోవాలి. ఇక్కడ నేను అదే చెప్తున్నా, క్యాన్సలేషన్స్ అనేది ఎవరు నేర్పియ్యారు. అది నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది కాబట్టి నేను ఇట్లా క్యాన్సిల్ చేసిన. మీకు వేరే ఆలోచన వస్తే మీరు వేరేది క్యాన్సిల్ చేస్తారు. ఒకడు డైరెక్ట్ 25 టేబుల్తో క్యాన్సిల్ చేస్తాడు, ఒకడేమో 5వ టేబుల్తో క్యాన్సిల్ చేస్తాడు. ఇక్కడ ఉన్న నీతి ఏంది అంటే ఈ పార్ట్స్ కనుక్కోవడం. ఒకసారి ఏమో డైరెక్ట్ పార్ట్స్ ఇచ్చిండు, ఒకసారి ఏమో 33 1/3% ఇచ్చిండు. అంటే ఈ క్వశ్చన్ల యొక్క నీతి ఏంటంటే 33 1/3ని 1/3 పార్ట్స్లోకి కన్వర్ట్ చేసుకోవడం. అంటే ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క నీతి ఉంటుంది. సో ఈ క్వశ్చన్ యొక్క నీతి ఇది అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఏబీసీలు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 53 రూపాయల పెట్టుబడి పెడతారు. ఏ మొత్తం లాభంలో, సరే అమ్మా ఇక్కడ ఇది ఒక చిన్న మిస్టేక్ పడ్డది. మొత్తం లాభము 318. మొత్తం లాభం ఎంత 318. ఇక్కడ ఏ ఇక్కడమ్మా ఇక్కడ ఏ బి కంటే 5 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెడతాడు, మరియు బి సి కంటే 6 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెడతాడు. ఏ వాటా ఎంత అని క్వశ్చన్ వేసిందమ్మా. ఇక్కడ ఏ అనేది ఉండొద్దు, మీరు కొంచెం ఇది మీకు పీడిఎఫ్లో కరెక్ట్గా వస్తుంది, ఒకసారి చూసుకోండి. పెద్ద ఊరుకొని మిస్టేక్ చేసి టైం వేస్ట్ చేయడం ఎందుకని మేము డైరెక్ట్ స్లైడ్స్ ఎక్కిచ్చేస్తున్నాను. ఏబీసీలు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. మొత్తం వ్యాపారము 53 రూపాయలు పెట్టుబడి పెడతారు. మొత్తం లాభము 318. అందులో ఏ పెట్టుబడి బి కంటే 5 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెడతాడు, బి పెట్టుబడి సి కంటే 6 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెడతాడు. అయితే ఏ వాటా ఎంత అని క్వశ్చన్ వేసాను. మీరు ఇందాక జాగ్రత్తగా వినండి, ఒక్కడితోటే కంపారిజన్ చేస్తేనేమో డైరెక్ట్గా తీసేసినాం పాత లెక్కలో. ఇక్కడ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. సి దగ్గర 20 రూపాయలు ఉన్నాయనుకుందాం. సి కంటే బికి ఎంత ఎక్కువ అన్నాడు, ఇక్కడ 6 రూపాయలు ఎక్కువ. అంటే ఇక్కడ 26 రూపాయలు ఎక్కువ. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఎక్కువ ఉంది 6 రూపాయలు ఎక్కువ. మళ్ళీ బి నుంచి ఏకి ఎంత ఎక్కువ అంటుండో 5 రూపాయలు ఎక్కువ అంటుండు. అంటే ఇక్కడ ఎంత అవుతుంది 31. ఇక్కడ నేను సిని కంపారిజన్ చేస్తాను. నాకు సితో ఈక్వల్గా రావాలంటే 6 రూపాయలు పక్కకు పెట్టేసి, సితో బి ఈక్వల్ రావాలంటే ఎన్ని రూపాయలు పక్క పెట్టు 6 రూపాయలు పక్క పెట్టు. సితోటి 7 రూపాయలు ఈక్వల్గా రావాలంటే ఎన్ని రూపాయలు పక్కకు పెట్టాలో 11 రూపాయలు పక్క పెట్టాలి. అంటే మొత్తంలో 17 రూపాయలు, మొత్తంలో 17 రూపాయలు పక్కకు పెడితే మిగతావి C20 ఉంటాడు, B20 ఉంటాడు, A20 ఉంటాడు. అంటే ముగ్గురు సమానం అవుతారు. అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో 6 రూపాయలు 11 రూపాయలు పక్కకు పెడితే అంటే మొత్తం 11 రూపీస్ పక్కకు పెడితే మిగతా అమౌంట్ ముగ్గురు ఈక్వల్గా పెట్టుబడి పెట్టినట్టు. అవునా కదా. అంటే మిగతా అమౌంట్ ముగ్గురు ఈక్వల్గా పెట్టుబడి పెట్టిరు అంటే ఇక్కడ ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మొత్తం అమౌంట్ ఎంత 53 రూపీస్. దీంట్లో 17 రూపీస్ పక్కకు పెట్టాలి. దీంట్లో ఎంత 17 రూపీస్. 17 రూపీస్ పక్కకు పెడితే ఎంత 36. ఈ 36 ముగ్గురు ఈక్వల్గా పంచుకుంటారు. అంటే ముగ్గురు ఎంత 12 12 12. అంటే దీంట్లో సి స్టాండర్డ్గానే ఉంటాడు. అవునా కదా. సి కంటే ఇప్పుడు బి ఎంత ఎక్కువ 6 ఎక్కువ. 6 కంటే ఇక్కడ ఎంత అయిపోతాడు బి 8 అయిపోతుంది. దీనికంటే ఇది ఎంత ఎక్కువ 5 ఎక్కువ. 5 ఎక్కువ అంటే ఇక్కడ ఎంత 23. అవునా కదా. అంటే ఇప్పుడు 23:18:12 ఇదే కదా ఇక్కడ వచ్చింది.
మొత్తం లాభము ఎంత అంట, మనకి మొత్తం లాభము ఎంత వచ్చింది 318, 20, 30, 30 ప్లస్ 53 పార్ట్స్ వాల్యూ 318 అయితే క్వశ్చన్ మార్క్ ఏమన్నాడు, ఏ వాటా ఎంత, 23 పార్ట్స్ వాల్యూ ఎంత, ఇది 1 ఇది 6 అంటే మనకి 138. ఆన్సర్ ఎంత 138. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్న నీతి ఏంది, క్వశ్చన్లో ఉన్న నీతి ఏంది, చాలామంది ఎక్స్ అనుకుంటారు. ఇక్కడ ఉన్న నీతి ఏంది, ఈ 17ని తీయడం, చాలా తెలివిగా నాగ్గా 17ని కనుక్కోవడం. అది తీసేస్తే ముగ్గురు ఈక్వల్ అవుతారు అని నీకు ఒక ఆలోచన రావాలి. ముగ్గురు ఈక్వల్ అవుతారు అని ఒక ఆలోచన రావాలి. ఈ క్వశ్చన్ యొక్క నీతి అది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క నీతి ఉంటుందమ్మా. ఈ క్వశ్చన్ యొక్క నీతి ఏంటంటే ముగ్గురు ఈక్వల్గా రావాలని నీకు తెలుసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, ఏ, బి మరియు సి అనే ముగ్గురు భాగస్వామి తమలో తాము 221 రూపాయలు పంచుకుంటారు. తద్వారా ఏబిసిలో అందుకున్న మొత్తాల నుండి వరుసగా 2000, 3000, 4000 తీసేస్తే వారికి లభించే మొత్తం వాటా 11:18:24 రూపంలో ఉంటుంది. బి అందుకున్నది ఎంత అని క్వశ్చన్ వేసిండమ్మా. బి అందుకున్నది ఎంత? ఇలాంటి క్వశ్చన్లు ఖచ్చితంగా 100% ఇలాంటి క్వశ్చన్లు పడే అవకాశం ఉంటుంది చాలా. ఇప్పుడు నాలాంటి వాడు అయితే ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్లు ఇస్తాడు, కొంచెం డిఫరెంట్గా ఇస్తాడు, దాంట్లో కొంచెం నెంబర్స్ పెద్దగా ఉంటారు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ నేను జీరోస్ తీసేస్తామ్మా, జీరోస్ తీసేస్తా, ఇట్లా జీరోస్ తీసేస్తాను. నేను ఒకడికి 221 రూపీస్ పంచమని, ముగ్గురికి పంచమని ఇచ్చిన. దాంట్లో ఒకడు ఏం చేసిండు, ఒకని దగ్గర 2 రూపాయల కమిషన్ తీసుకుండు, ఇంకొకని దగ్గర 3 రూపాయల కమిషన్ తీసుకుండు, ఇంకొకని దగ్గర 4 రూపాయల కమిషన్ తీసుకుండు. మొత్తం 5, 9 అంటే 221 మైనస్ 9 అవునా, అప్పుడు 212 అవుతుంది. అంతే కదా. దీన్ని ఇప్పుడు వీళ్ళు ఈ రేషియోలో పంచుకున్నారు. ఏ రేషియోలో? ఇక్కడ 11:18 ఎంత 24, 8 ఎంత 32 ప్లస్ 10 42, 43 53 అంటే ఇక్కడ 53 పార్ట్స్ వాల్యూ మనకి 212 అయితే 18 పార్ట్స్ వాల్యూ ఎంతనో కనుక్కుంటారు. ఏం కనుక్కుంటారు? 18 పార్ట్స్. 18 పార్ట్స్ అంటే ఇది 1 ఇది 4 అంటే 72 అవుతుంది. అయితే లెక్కకైతే సికి 72 రూపీస్ నేను పంచమంటే వేరేడు 72 రూపీస్ పంచను. కానీ నాకు తెలిసిపోయిన తర్వాత వాడు 3 రూపాయలు వాడికి ఇచ్చేయరా అన్న. ఇప్పుడు వాడు 3 రూపాయలు వాడికి ఇచ్చేసాను. అంటే సికి లెక్కకి ఎంత రావాలి? 75 రూపీస్ రావాలి. సో మన ఆన్సర్ ఇదమ్మా, 75. ఇది మన ఆన్సర్. సో లెక్కకి ఈ విధంగా చేసినాం అనుకో, రేపు దొరికిపోతారమ్మా, స్టూడెంట్స్ అందరూ దొరికిపోతారు. కొంచెం ఇక్కడ నెంబర్స్ పెద్దగా ఇస్తారు, 212 సంథింగ్ ఇంకొక నెంబర్ ఇచ్చి అప్పుడు తీసేయమంటే కొంచెం తీసేసిన తర్వాత ఇది చేయాలంటే కొంచెం కష్టమవుతాయి. ఈ ప్రొసీజర్ అంతా మీకు తెలుసు. నేనేమంటున్నా అంటే ఈ ప్రొసీజర్లో ఇదంతా చేయకుండా ఒకవేళ ఒకటే దెబ్బకి మనకు బాలకృష్ణ లాగా కంటి చూపుతోటి ఒకటేసారి ఎగిరిపోయింది అనుకో, పెద్ద ప్రాబ్లం ఏం. ఇవన్నీ ఏంటివి? 75 కదా, 75, 69 ఎంత 72, తర్వాత ఎంతమ్మా 96. ఇదంతా ఏంది ఇక్కడ? మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇదంతా ఏంటిది? ఇక్కడ మనకు మామూలుగా ఏంటిది? ఇది ఫస్ట్లో సి వాటా. ఈ రేషియో ఎప్పుడుది? 3 తీసేసిన తర్వాత. ఎక్కడైతే 3 తీసేస్తావో 3 తీసేసిన తర్వాత కూడా 18 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మన ఆన్సర్. అదే ఆప్షన్లో ఒకటే ఒకటి ఉంది, ఆప్షన్ నెంబర్ 1. ఏడా లేదు చూడండి కావాలంటే. మనకి ఇవి ఖచ్చితంగా దొరుకుతాయమ్మా. దీని యొక్క ఈ క్వశ్చన్ యొక్క సారాంశం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ని ఏదో ఎక్స్లలో చేసుకుంటారు, కొంతమంది ఏమో తీసేస్తూ ఉంటారు. కానీ ఈ క్వశ్చన్ని ఖచ్చితంగా నిజంగా ఎగ్జామ్లో కూడా 53, క్వశ్చన్ నెంబర్ 53, క్వశ్చన్ నెంబర్ 75, క్వశ్చన్ నెంబర్ 83 ఇట్లా క్వశ్చన్ నెంబర్లో ఇస్తారు. ఎందుకంటే ఒక స్టూడెంట్కి ఇక్కడికి వచ్చే టైంకి దాదాపు 1 hour 20 minutes పడుతుంది. ఇక్కడికి వచ్చే వరకు దాదాపు స్టూడెంట్స్కి 1.5 hour 145 minutes పడుతుంది. ఇక్కడికి వచ్చే వరకు 2 hours పడుతుంటుంది స్టూడెంట్స్కి.
ఈ 2 hours తర్వాత స్టూడెంట్స్ యొక్క బ్రెయిన్ చాలా అంటే చాలా అలసిపోయి ఉంటుంది. అప్పుడు ఈ ఆలోచనలు రావు స్టూడెంట్స్కి. ఆ స్టూడెంట్స్కి ఎంతసేపు ఉన్నా కూడా అక్కడ స్టూడెంట్ ప్రొసీజర్ లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే ఈ క్వశ్చన్ ఇస్తారు. ఈ క్వశ్చన్ యొక్క నీతి ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా 50 క్వశ్చన్ ఎబోనే వస్తుంది స్టూడెంట్స్కి. అప్పుడు స్టూడెంట్స్ యొక్క బ్రెయిన్ పనిచేయదు. అంటే వాళ్ళకి బ్రెయిన్ లేదని కాదు, వాళ్ళ యొక్క స్ట్రెస్కి అక్కడ ఆ థాట్ అనేది రాదు. సో అది వాళ్ళకి తెలుసు ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళకి. సో ఈ క్వశ్చను చాలా ఇంపార్టెంట్ క్వశ్చను. 1కి 2 సార్లు చూసుకోండి ఈ విధంగా చేయాలని. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. క్వశ్చన్ చూడగానే పెద్దగా ఉందని భయపడద్దు. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు అంటే ఒకసారి ఇక్కడ చూస్తే 468 మొత్తాన్ని ABCDలకు విభజించారు. తద్వారా ఏడీల సంయుక్త వాటా బీసీల సంయుక్త వాటాల నిష్పత్తి 8:5. బీసీల యొక్క నిష్పత్తి 5:4. ఏకి 184 వస్తే ఏ మరియు బీల వాటాల మధ్య వ్యత్యాసము X అయితే మరియు సి మరియు డీల యొక్క వాటాల వ్యత్యాసము Y అయితే X - Y ఎంత అని క్వశ్చన్ చూడగానే పెద్ద క్వశ్చన్. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏముందమ్మా? ఏడీల యొక్క సంయుక్త వాటాల నిష్పత్తి ఎంత ఇచ్చిండు? 8:5. అంటే ఇది 8:5 ఏమిచ్చిండు? ఇది 8:5. ఎవరిది ఇది? A+D. ఇది ఎవరిది? B+C. ఇది రేషియో ఇచ్చింది. తర్వాత B:Cల యొక్క రేషియో మనకి ఎంత ఇచ్చిందమ్మా? 5:4 ఇచ్చింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇదేమో ఇక్కడ 5 parts ఉంది, ఇక్కడ ఏమో 9 parts ఉంది. అంటే దీన్ని 9 తోటి ఇంటూ చేసేయండి, దీన్ని టోటల్గా 5 తోటి ఇంటూ చేయండి. ఇప్పుడు ఇది 72 parts అవుతుంది, ఇది మనకి 45 parts అవుతుంది. అవునా కదా? ఇది 25 parts అవుతుంది, ఇది మనకి 20 parts అవుతుంది. రైట్? అంతేనా కదా? ఇది 9 parts తోటి ఇంటూ చేయండి, అది అవుతుంది. ఇక్కడ ఇది టోటల్ కదా, టోటల్ ఎంత వస్తుంది మనకి? 117. అంటే 117 parts వాల్యూ టోటల్ ఎంత ఇచ్చినమ్మా? 468 ఇచ్చిన. అంటే ఇక్కడ మనకి ఈచ్ పార్ట్ 4 అంటే 4లో పోతుంది. అంటే అప్పుడు బి వాల్యూ మనకి ఎంత వచ్చినట్టు? ఇక్కడ 100 రూపీస్ వచ్చినట్టు. సి వాల్యూ మనకి ఎంత వచ్చినట్టు? ఇక్కడ మనకి సి వాల్యూ ఇక్కడ మనకి 80 రూపీస్ వచ్చింది. ఆల్రెడీ ఏ వాల్యూ ఇచ్చేసినాము. ఏ వాల్యూ మనకి ఎంత ఇచ్చిండు? 184 ఇచ్చిండు. ఇక్కడ 72 parts వాల్యూ మనకి ఎంత అవుతుంది? 288 రూపీస్ అవుతుంది. అంటే 72 parts అంటే ఎవరమ్మా? AD. ఆల్రెడీ ఏ వాల్యూ మనకి ఎంత ఉంది? ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత ఉంది మనకి? 184 ఉంది. అంటే ఇక్కడ D వాల్యూ 104 అన్నట్టే కదా. 2 కలిపితే 288 రావాలి. D వాల్యూ ఎంత? 104. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు? ఏ బీల వాటాల మధ్య వ్యత్యాసం ఏ మరియు బీల వాటాల మధ్య కదమ్మా, ఏ మరియు డీల వాటాల మధ్య. ఇక్కడ ఏ మరియు బీల యొక్క వాటాల మధ్య వ్యత్యాసము ఎంత ఇచ్చిండు? ఇక్కడ మనకి ఏ మరియు బీల వాటాల మధ్య వ్యత్యాసము X అనుకుంటాము. మరియు సి మరియు డీల వాటాల మధ్య వ్యత్యాసము ఎంత అంటుండు? Y అంటుండు. ఇక్కడ జాగ్రత్త చూస్తే ఏకి బీకి వ్యత్యాసము ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 84 రూపీస్ వచ్చింది. ఇక్కడ సికి డీకి వ్యత్యాసం ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ డీకి సికి వ్యత్యాసము ఎంత వస్తుంది? 24 వస్తుంది. క్వశ్చన్ ఏమంటుండు? ఇక్కడ ఈ రెండిటి యొక్క వ్యత్యాసము ఎంత అంటున్నాము? 60 రూపీస్. 60 ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్. ఇక్కడ ఈ క్వశ్చన్ యొక్క నీతి ఏంటి అంటే, ఇది క్వశ్చన్ నెంబర్ 54 అమ్మ. నేను ఎగ్జామ్ పెడితే ఈ క్వశ్చన్ స్టార్టింగ్ 10 లోపల ఇచ్చేస్తా. అంటే క్వశ్చన్ 1వ నెంబర్ నుంచి 10వ నెంబర్ లోపల ఇచ్చేస్తా ఈ క్వశ్చన్ని. అంటే ఎగ్జామ్ వల్ల ఈ 10th వరకు నువ్వు ఫ్రెష్గా ఉంటావు. అంటే ఇక్కడ నువ్వు ఫ్రెష్గా ఉండేసరికి నీ బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు నా టార్గెట్ ఏంటంటే నీ బ్రెయిన్ని జిగ్జాగ్ చేయాలి.
నీ బ్రెయిన్ని నేను ఖరాబ్ చేయాలి అంటే ఏదో అడ్డమైన క్వశ్చన్ ఇస్తే సరిపోదు. నీట్గా ఉన్న క్వశ్చన్ని నీకు అర్థం కాకుండా ఫస్ట్ టార్గెట్ క్వశ్చన్ చూడగానే భయపడతావు పెద్దగా ఉండగానే. ఇక్కడ ఈ మీనింగ్ అర్థం కాదు. చాలామంది ఏని 8 అనుకుంటారు, డీని 5 అనుకుంటారు, మళ్ళీ ఇక్కడ బీని 8 అనుకుంటారు, సిని 5 అనుకుంటారు. ఆ విధంగా కన్ఫ్యూజ్ అవుతాయి. క్వశ్చన్ నీట్గా చదవాలి అంటే ఫస్టే నేనేం చేయాలని నా టార్గెట్ ఫస్ట్లోనే నేనేం చేయాలి, ఖరాబ్ చేయాలి. అంటే ఇప్పటికైనా క్వశ్చన్ పేపరు ఎలా తయారు చేయాలో అర్థమైంది కదా. నేను అదే చెప్తున్నా, మన యాప్లో ఇక్కడ క్వశ్చన్ని ఏ విధంగా తయారు చేయాలి, ఆ క్వశ్చన్ యొక్క నీతి ఏంది, నువ్వు ఎలా ఆలోచించాలి, ఈ కోర్సు యొక్క మొత్తము కాన్సెప్ట్ ఇదే అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు చెప్పలేనంత ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎట్లా ఉంటుంది చూడండి. ఏ అనే వ్యక్తి 65 రూపాయలతో పెట్టుబడిని వ్యాపారాన్ని ప్రారంభించారు. కొన్ని నెలల తర్వాత బి 50 రూపాయల పెట్టుబడితో అతనితో చేరాడు. బి చేరిన 3 నెలల తర్వాత సి 55 రూపాయల పెట్టుబడితో ఇద్దరూ చేరారు. సంవత్సరం చివరిలో ఏ తన వాటాగా 50% లాభం పొందుతాడు. సంవత్సరం చివరిలో ఏ తన వాటాగా 50% లాభం పొందుతాడు. ఏ ఒక్కడే ఎన్ని నెలలు ఆర్థిక సహాయం చేశాడు. ఇండైరెక్ట్గా ఏంటంటే ఏ ఒక్కడే ఎన్ని నెలలు బిజినెస్లో ఉన్నాడు అని క్వశ్చన్ అమ్మ. అసలు చాలా చాలా మంచి క్వశ్చన్. నేను చెప్తున్నా కదా, ఇది 20 లోపల ఇచ్చేస్తా. నేను క్వశ్చన్ పేపర్ చదివితే ఈ క్వశ్చన్ 20 లోపల ఇచ్చేస్తా. ఇంకో 20 లోపల ఇచ్చేసినంటే క్వశ్చన్ మీకు బాగానే ఉంటుంది. ఎట్లా చేస్తారు చాలామంది స్టూడెంట్స్ దీన్ని ఎట్లా తగులుకుంటారు ఒకసారి ఇక్కడ చూడండి. ఎవరైనా దొరికిపోతారమ్మా. ఇక్కడ ఫస్ట్ 65 రూపీస్ పెట్టుబడి పెట్టాడు, తర్వాత ఏం పెట్టుబడి పెట్టాడు, 50 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఎవడు బి. తర్వాత సి 55 రూపాయలు పెట్టుబడి. ఇప్పుడు దీన్ని నువ్వు మామూలుగా క్యాన్సిల్ చేస్తే ఇది 13 వస్తుంది, ఇది 10 వస్తుంది, ఇది 11 వస్తుంది. ఇది బాగానే ఉంది. ఇక్కడ ఈయన 12 మంత్స్ ఉండు. ఎవరు ఏ. కొన్ని నెలల తర్వాత అన్నాడు. ఇక్కడ ఎంతనో తెలియదు, ఇక్కడ ఎంతనో తెలియదు. దాంట్లో 50% ఏ లాభం పొందిండంట. ఇంకంతే క్వశ్చన్. ఇంకా ఏం లేదు ఈ క్వశ్చన్లో, ఇంకా ఏం లేదు. కథం ఇంకా దొరికిపోతారు. ఇక్కడ మళ్ళీ లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఏం అడుగుతుండమ్మా, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏం అడుగుతుండో లాస్ట్కి ఇక్కడ ఏ ఒక్కడే ఎన్ని నెలలు వ్యాపారానికి ఆర్థిక సహాయం చేశాడు. కథం. ఆ క్వశ్చన్ మీనింగ్ చాలామందికి అర్థం కాదు. ఏంది ఏ ఆర్థిక సహాయం చేయడం ఏంది, ఈ క్వశ్చన్ యొక్క కీ పాయింట్స్ ఇవన్నీ. ఏ ఆర్థిక సహాయం చేయడం ఏంది, ఆర్థిక సహాయం చేయలే. ఇండైరెక్ట్గా ఏమంటుండు, ఏ ఒక్కడే ఎన్ని నెలలు ఉన్నాడు, ఏ ఒక్కడే కొంత టైం తర్వాత బి వ్యాపారం స్టార్ట్ చేసి. అవునా కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. అంటే ఇక్కడ లాభము 50%. అంటే లాభము అంటే అర్థమైంది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. అంటే 156 రూపీస్ అంటే పార్ట్స్ అమ్మ, నేను రూపీస్ అంటే 156 రూపీస్కి ఏకి వచ్చినాయి. ఇది 50% అయితే ఈ రెండు కలిపితే కూడా 156 రూపీసే కావాలి కదా. ఈ రెండు కలిపితే కూడా 156 రూపీసే కావాలి కదా. అంటే ఇక్కడ ఇంత వర్క్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ ఆప్షన్ త్రూ వెళ్ళాలి. నేనేం చేస్తా అంటే నేను ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటా, మిగతా 3 ఆప్షన్లు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది నేను ఈజీగానే చెప్పేస్తా. ఆన్సర్ 3 అని పెడతా. రియల్గా ఎగ్జామ్ హాల్లో కూడా 3 అనే పెట్టచ్చు. అంటే ఏ 3 నెలలు ఇండివిజువల్గా పనిచేసిండు. ఈ క్వశ్చన్ ఇంకొక విధంగా కూడా అడగచ్చు. బి ఎన్ని నెలల తర్వాత వ్యాపారంలో చేరాడు. అంటే ఏ 3 నెలల తర్వాత ఇండివిజువల్గా ఉన్నాడు అంటే 3 నెలల తర్వాత బి వచ్చినట్టేగా. అంటే ఈ క్వశ్చన్ని 2 విధాలుగా అడగవచ్చు. ఏ ఎన్ని నెలలు ఆర్థికంగా ఒకటి ఇండివిజువల్గా ఉన్నాడు, బి ఎన్ని నెలల తర్వాత వచ్చింది. అంటే ఇక్కడ బి 3 నెలల తర్వాత వ్యాపారంలోకి వస్తే, బి 3 నెలల తర్వాత వ్యాపారంలోకి వస్తే ఇక్కడ బి 9 నెలలు ఉన్నట్టే కదా. బి 9 నెలల తర్వాత అంటే బి 3 నెలల తర్వాత బి చేరిన మరో 3 నెలలు. అంటే బి ఆల్రెడీ 3 నెలలు లేట్ అయ్యిండు. 3 నెలలు సంవత్సరంలో 3 నెలలు పోతే ఎంత అంటే బి 9 నెలలు ఉండు. ఆల్రెడీ 3 నెలలు లేట్ అయింది. వీడు లేట్ అయిన 3 నెలలకు సి వచ్చినట్టు. అంటే వీడు 6 నెలలు లేట్ అయింది. అంటే ఇప్పుడు ఇంకా ఎన్ని మంత్స్ ఉన్నట్టు, 6 మంత్స్ ఉన్నట్టు. ఇదెంత 66, ఇదెంత 90. ఈ రెండు కలిపితే ఎంత 156. సో మనకు మ్యాచ్ అయిపోయింది కదా. సో ఆన్సర్ ఎంతమ్మా, ఇది. అర్థమైందా కాలేదా. సో మళ్ళీ ఈ క్వశ్చన్ నేను
20వ క్వశ్చన్ కాడ ఇస్తే నిజంగా ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ నుంచి 20 క్వశ్చన్ల మధ్యలో ఇస్తే మీరు దొరికిపోతారా? దీనికంటే ముందు నేను మిచ్చర్ అండ్ ఎలిగేషన్ ఇచ్చి పడేసి దాని ముందు ఒక 2 క్వశ్చన్లు ప్యూర్ మ్యాథ్స్ వేసిరనుకో ఎంత పెద్దోడైనా దొరికిపోతాడు. అంటే నువ్వు స్టార్టింగ్లో నేను కన్ఫ్యూజ్ చేసేసినట్టు, అవునా కదా? సో 1కి 2 సార్లు ఆలోచించుకోండి. నేను ఏదైతే ఈ క్వశ్చన్ యొక్క నీతి ఏంటంటే ఇక్కడ చాలామందికి అర్థం కాదు. పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి నీతి ఏంది అంటే ఈ క్వశ్చన్ని ఆప్షన్ త్రూ చేయాలి అనేది చాలా తక్కువ మందికి ఆలోచనలు వస్తాయి. అందరికీ రావు అని కాదు, చాలా తక్కువ మందికి వస్తాయి. ఈ క్వశ్చన్ కంప్లీట్గా ఆప్షన్ త్రూ. ఇది జాబ్ డిసైడ్ చేసే క్వశ్చన్, స్కోరింగ్ క్వశ్చన్ కాదు. జాబ్ డిసైడ్ అంటే ఒక 10 మంది ఎగ్జామ్ పెడితే దాంట్లో ఒకళ్ళు ఇద్దరు మాత్రమే చేస్తారు. ఇదే క్వశ్చన్ చేసిర్రు అంటే వీళ్ళకి మ్యాక్సిమం జాబ్ వచ్చే విధంగా, అంటే జాబ్ డిసైడ్ చేసే క్వశ్చన్ అంటారు దీన్ని. ఓకేనా? రైట్.